నమస్తే మా గుడ్ మార్నింగ్. టుడే ఇస్ థర్స్డే. మార్నింగ్ 8:30 లేచిన, ఫ్రెష్ అయినా, ఆఫీస్ కి వచ్చి మార్నింగ్ ఒక 3-4 hours పని చేసుకున్నా, లంచ్ చేసుకున్నా, మళ్ళీ ఒక 2-3 గంటలు పని చేసుకున్నా. అండ్ ఇట్స్ అబౌట్ 4:30 PM రైట్ నౌ. బయట అసలు క్రేజీ ఎండ కొడుతుంది. వేడి వేడిగా బగ్గుమంటుంది. నిన్న మొన్న చాలా చల్లగా ఉండే. 40s 50s ఉండే. 40s 50s ఉంటున్నామో మన సిగ్గున్నదారా? మేము ఇట నెగిటివ్ లలో బతుకుతున్నాము అంటే వెల్ మన టెక్సస్ లెవెల్ కదే చల్లగా. నవంబర్ డిసెంబర్ ట్రైలో 10 0 కూడా పోయింది కానీ ఈ మార్చ్ లో ఉండాల్సిన వెదర్ తో కంపేర్ చేస్తే నిన్న మొన్న కొంచెం చల్లగా ఉండే. అండ్ టుడే ఇట్ ఈస్ బ్యాక్ టు దిస్ హాట్ mess which I'm loving by the way. Anyways, ఇంటికి పోదాం, సెట్ చేద్దాం, ఇచ్చి పడేద్దాం. Let's go. Eventually. రైట్, సో ఇది మన క్లాజెట్ ది పరిస్థితి. హ్యాంగర్స్ మొత్తం ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. ఐ మీన్ ఆల్ ఆఫ్ దమ్. నార్మల్ గా నేను ఏం చేస్తుండే అంటే షర్ట్స్ కేమో బ్లాక్ హ్యాంగర్స్ వాడుతుండే, ఇట్లా ప్యాంట్స్ కేమో వైట్ హ్యాంగర్స్ వాడుతుండే. బట్ అవి కూడా అంతా కలిసిపోయి ఇష్టం వచ్చినట్టు అప్పుడప్పుడు ఇట్లా తయారైపోతాయి. బట్ ఐ థింక్ దిస్ వుడెన్ హ్యాంగర్స్ విల్ బి హెల్పింగ్ us a lot. Let's see how it changes. One shift later. Yes, we are going there. సినిమా చూడడానికి థియేటర్కి వచ్చేసి. Yes. బై ద వే టైం 10:50 అవుతుంది. సో ఇప్పుడు పంచాయతీ ఏం నడుస్తుంది అంటే లెట్ మీ గివ్ యూ వెరీ క్విక్ బ్రీఫ్. సాయంత్రం అరౌండ్ 4:30 ఏమో ఇంటికి వచ్చిన తర్వాత డేర్ డెవిల్ చూడడం స్టార్ట్ చేసిన. ఒక్కొక్క ఎపిసోడ్ 1 hour ఉంటుంది కదా, ఫ్లో లో అట్లనే కూర్చొని ఒక 4 ఎపిసోడ్లు దన్న చూసిన. క్యాప్ లో టైం చూస్తే అరౌండ్ 9 ఏమో అయింది. అండ్ రాయన్ గాస్లింగ్ ది ప్రాజెక్ట్ ఎల్ మేరీ సినిమా ఉంది కదా, ఈ సినిమాది ఫస్ట్ ట్రైలర్ ఒక 5 months ముందేమో చూసినండే. అది చూసినప్పుడు ఇది సినిమా రిలీజ్ అయిన రోజు పోదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. అండ్ ఫైనలీ ద డే హాస్ కమ్. 2-3 వారాల ముందు టికెట్స్ రిలీజ్ కాగానే మనకి ఏఎంసీ మెంబర్షిప్ ఉంది కాబట్టి మనీష్ గారు మంచిగా డాల్బీ స్క్రీన్ లో టికెట్ సెట్ చేసి సెంటర్ సీట్స్ అండ్ స్టఫ్ అంట. పోదాం, చూద్దాం, ఇచ్చి పడేద్దాం. తీసుకో. When you marry those together, Amy, Dolby Cinema, there's just nothing else like it. Later that night. Large black. Anything else? Yeah, that would be all. Alright, first window. Yeah, thank you. ఎట్లుంది ఎవరు మూత గబ్బోనే ఉంది. నేను వేడి ఉంది. బర్బాద్ బక్వాస్ రివ్యూ. మరి మెగ్డే ఎప్పుడు గలీజే పాడైతుంది. ఏదో దిక్కులేక తాగుడు. పాపం రా. ఆ తర్వాత 2 గంటలకు పెడుతున్నా. అందుకే అంటారా దిక్కులేక అని. కొంచెం కర్టెసి ఇచ్చి మంచిగుందని చెప్పి. కర్టెసి ఇచ్చినందుకు పైసలు ఇచ్చినాం కదా, ఫ్రీ తీసుకోలేం కదా. ఓకే, రివ్యూ అంటే గుర్తొచ్చింది. సినిమా రివ్యూ. ఇట్ వాస్ నైస్. మస్తు మంచిగా ఉండే, చాలా మంచిగా ఉండే. అమేజ్. అదే సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ట్రైలర్ రిలీజ్ కాగానే అందరు కామెంట్స్ అదే పెడుతున్నప్పుడు అమేజ్ అనా. అదే అంటే నవెల్ అడాప్టేషన్ కాబట్టి నవెల్ ఆల్రెడీ ఒక 3-4-5 years ముందు వచ్చిందంట. అంతేనా? నాకు తెలియదు. అనుకుంటా గంతే అయ్యి ఉండొచ్చు. 3-4-5-6 years ముందు ఎప్పుడో వచ్చి ఉండొచ్చు. సేమ్ మార్షన్ రాసినోడే. నైస్. సో నవెల్ అడాప్టేషన్ లైవ్ యాక్షన్ మూవీ లాగా తీసారు. ఇట్ వాస్ అమేజింగ్. చాలా మంచిగా ఉండే. అసలు లైవ్ యాక్షన్ విఎఫ్ఎక్స్ అవంతా స్టఫ్ కూడా మొత్తం స్పేస్, ఏలియన్స్, ప్లానెట్స్, కలర్స్, లైట్స్, నెబ్యులా, మెడ్యులా బ్లంగటా, క్రేజీ ఉండే. ఇట్ వాస్ అమేజింగ్. సో అట్లా ఇంటికి వచ్చేసి పడుకొని సెట్ చేసిన. అండ్ ఐమ్ రికార్డింగ్ దిస్ క్లిప్ కపుల్ ఆఫ్ డేస్ లేటర్. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి నా మైండ్ లో నడుస్తున్న ఒక విచిత్రమైన పరిస్థితి గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. అంత బానే ఉంటది, సడన్ గా ఏదో బాలేదేంది అని అనిపిస్తుంది, ఏదో అర్థం కాదు. లెట్ మీ ట్రై టు గెట్ దిస్ స్ట్రైట్. నా మైండ్ లో ఫీల్ అవుతున్నది కొన్ని పదాలలో పెట్టి చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఒక జాబ్ ఉంది, ఒక రొటీన్ ఉంది, థింగ్స్ ఆర్ సార్ట్ ఆఫ్ స్టేబుల్ రైట్ నౌ. సడన్ గా ఏదో కొంచెం ఆఫ్ అనిపిస్తుంది. నాట్ బ్యాడ్, ఏదో నెగిటివ్ గా ఆఫ్ కాదు, ఏదో గొప్పగా కూడా కాదు, జస్ట్ కొంచెం క్లారిటీ లేదు, దేని మీద కూడా నాకు తెలియదు. అంటే
అంటే నేను పనులు చేస్తున్నా, నాకు కావాల్సిన పనులే చేస్తున్నా, కానీ అప్పుడప్పుడు సడన్ గా ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను నాకు కావాల్సిన చేసే పనులు ఏవైతే ఉన్నాయో కరెక్ట్ పనులేనా అనిపిస్తుంది. అంటే ఇట్స్ లైక్ మూవింగ్ ఇన్ అ డైరెక్షన్ బట్ ఐ డోంట్ నో వేర్. అంటే నేనేం పెద్దగా స్ట్రగుల్ అయితలేదు, అట్లా అని నాకు కావాల్సింది నేను ఆల్రెడీ రీచ్ అయిపోయినాను అంటే అది కూడా కాదు. ఇట్లా ఫస్ట్ మైండ్ లోకి వచ్చినప్పుడు ఏదన్నా తప్పుగా చేస్తున్నానా, అంత బాగానే ఉందా అయింది అని అనిపించింది. బట్ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే మేబీ మన పాత వర్జన్ నుంచి కొత్త వర్జన్ కి ఎవాల్వ్ అయ్యే ఫేజ్ లో నేనేమో అనిపిస్తుంది. మేబీ నేనేం క్లూలెస్ లేను కావచ్చు, జస్ట్ ఆ ఫేజెస్ ట్రాన్సిషన్ లో ఉన్నానేమో. అండ్ మేబీ మన లైఫ్ ఫేజ్ ఇంపార్టెంట్ ఏమో. మొత్తం మళ్ళీ యాక్చువల్ గా స్టేబుల్ అయ్యే వరకు, మైండ్ కూడా స్టేబుల్ అయ్యే వరకు ఈ ఫిగరింగ్ అవుట్ వై బి ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఈవెన్ విత్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఓకే ఐ ఫీల్ లైక్ దిస్ సమ్ టైమ్స్. ఇట్స్ ఫైన్ ఐ గెస్. చూద్దాం ఏమైతుందో. అండ్ విత్ దట్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇచ్చిపడేద్దాం. అండ్ యా అంతే మరి, బై. The next day. నమస్తే మా, గుడ్ మార్నింగ్. టుడే ఈస్ సాటర్డే అండ్ ఇట్స్ 1:30 PM రైట్ నౌ. ఇప్పుడే మెల్లగా మధ్యాహ్నం 1కి లేచి ఫ్రెష్ అయిపోయి సెట్ చేసిన అండ్ కొంచెం కాఫీ తాగి పని స్టార్ట్ చేసుకుందామంటే ఇంట్లో కాఫీ అయిపోయింది. ఎస్, సాడ్ లైఫ్. సో బయటికి పోయి కాఫీ సెట్ చేసి కాఫీతో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా సెట్ చేసి ఇచ్చి పడేద్దాం. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కోసం ఫాస్ట్ ని బ్రేక్ చేయడానికి కొంచెం జంకీ ఉండాలని ఉంది, కొంచెం జంక్ తినాలని ఉంది. అందుకే మేబీ లెట్స్ గో టు మెక్డొనాల్డ్స్ ఆర్ చిక్-ఫిల్-ఏ ఆర్ సమ్ అదర్ జంక్ ప్లేస్ టు స్టార్ట్ అవర్ డే. లెట్స్ గో. Is looking yummy and nice. Total 145 calories ఉంటదంట. అరే నీ దాంట్లో క్యాలరీస్ లేవు. క్రీమ్ ఉంది కదా బ్రో. క్రీమ్ ఉందా? ఓకే, 3 క్రీమ్ కదా అంతే. గూగుల్ ఏదో బ్లాగ్ ఆర్టికల్ లో చూసి కొంచెం హెల్దీ అండ్ టేస్టీ స్టఫ్ ఏముందో చూసి ఇది తీసుకున్నా. చియర్స్. క్రేజీ ఉందిరా రే, మంచిగా ఉందిరా. వావ్, ఇట్స్ గుడ్. Later. లాస్ట్ టైం మనం మెక్డొనాల్డ్స్కి వచ్చి హ్యాపీ మీల్ తీసుకున్నాం కదా, సేమ్ అదే మెక్డొనాల్డ్స్కి అండ్ సేమ్ అదే టేబుల్కి వచ్చినాం. నైస్. ఐ థింక్ ఇట్లాంటి మెక్డొనాల్డ్స్ ఇంకెక్కడ చూడలేదురా నేను. మొత్తం లైట్లు బొమ్మలు ఆడుకోవచ్చు, ఇట్లా క్రేజీ ఉంటుంది. దిస్ ఇస్ నైస్. మెక్డొనాల్డ్స్ CEO లాగా పద్ధతిగా తిన్నాం. కాస్కో సీఈఓ చూసిన కాస్కో CEO $1.5 హాట్ డాగ్ తీసుకొని ఇట్లా తినేది అది. A few moments later. ఆల్ రైట్, ఇట్స్ ఆల్రెడీ అబౌట్ 7 PM రైట్ నౌ. ఏడైతుంది అప్పుడే. టైం దన్న ఫాస్ట్ ఉరుకుతూనే ఉంది. ఆర్ మేబీ మనం మధ్యాహ్నం లేట్ గా లేచినాం కాబట్టి తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుందేమో. బట్ ఇట్ ఇస్ స్టిల్ సనీ అవుట్ సైడ్. అండ్ బయటికి వెళ్ళి తినేసి వచ్చిన తర్వాత లాస్ట్ ఒక 2 hours 3 hours అట్లా ఇక్కడ డెస్క్ కొంచెం సెట్ చేసి పని చేసుకుంటా కూర్చున్నా. ఫ్లోలో 7 అయిపోయింది, ఇంకా లంచ్ కూడా చేయలేదు. టెక్నికల్లీ మనం చేసిన బ్రేక్ఫాస్ట్ లంచ్ కాబట్టి సెకండ్ మీల్ ఇంకా చేయలేదు. అండ్ ఈ రోజు 7 o'clock వి హావ్ అ మూవీ టు అటెండ్. దురందర్ సినిమాకి పోవాలి. ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాం. AMC లో 7 కి సినిమా. ఆల్మోస్ట్ టైం 7 అయిపోతుంది. మన ఇంటి నుంచి థియేటర్ దగ్గర ఒక 10-15 minutes ఉంటుంది అంతే. సో షో ఇప్పుడు 7 కే కదా. ఎట్లా అంటే AMC లో షో 7 కైనా కానీ ఫస్ట్ ఒక 25 minutes వాడు యాడ్లు ట్రైలర్లు ప్రోమోస్ వేసుకుంటూ కూర్చుంటాడు ఇన్ జనరల్. బట్ ఈ దురందర్ సినిమా ఉండడమే 4 గంటల సినిమా ఉంది కాబట్టి వాడు దీనికి కూడా ఇస్తాడో లేదో తెలియదు. బట్ మనం కొంచెం కంఫర్టబుల్ గా ఫీల్ కావడానికి ఆ 25 minutes యాడ్స్ ప్రోమోస్ ట్రైలర్స్ ఏవైతే ఉంటాయో మన సినిమాకి కూడా ఇస్తారని అనుకున్నాం. అండ్ విత్ దట్ తొందరగా రెడీ అయిపోయి లెట్స్ గెట్ గోయింగ్ టు ద మూవీ. 7 అవుతుంది కరెక్టే కానీ బాబాయ్ డిన్నర్ చేసిపోదామా? వాట్స్ ద ప్లాన్? 7 అవుతుంది ఆల్రెడీ. 7 అవుతుందిరా. ఫ్యాక్టర్ మిల్స్ రౌండ్ సెట్ చేస్తున్నారా మనీష్? Eventually. ఆల్రైట్, 7:31. షో 7 కి మనం 25 minutes యాడ్స్ ఇస్తారు కాబట్టి స్టార్ట్ అయిపోయి ఉంటది. ఒక 5 minutes అయి ఉంటది. బట్ హోపింగ్ ఇంకొక 2 ట్రైలర్లు ఎక్స్ట్రా ఇస్తాడని అనుకుంటున్నా. చూద్దాం, లెట్స్ గో. స్టార్ట్ అయ్యింది. A little later. బట్ ఓవరాల్ హౌస్ ద మూవీ? ప్రెటీ గుడ్. గుడ్, బాగుండే. నాకు మరీ ఎక్కువసేపు కూర్చున్నట్టు అనిపించలేదు, అంటే ఎక్కువ సోదిలాగా అనిపించలేదు. ఎక్కడ ఫాస్ట్ అయిపోయింది, పెద్ద సినిమా అయినా అని. ఇట్ ఫెల్ట్ నైస్, మంచిగా ఉండే. కానీ బాగా వైలెంట్ అనిపించింది మధ్యలో బ్లడ్ గిడ్ అంతా చూస్తూ ఉంటే కొంచెం గుండె తక్కువన్నది. బట్ చాలా కష్టపడి తట్టుకొని సెట్ చేశా. ఆల్ రైట్. పోయింది సార్ రెహమాన్ గానీ సార్ కొంచెం సాధించిండు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో కొంచెం ఏమో బ్రేక్ కూడా ఇవ్వలేవాడు కదా, ఇంటర్వెల్ దగ్గర బ్రేక్ ఏం చేస్తాడు? అదే 4 hours కంటిన్యూస్ స్ట్రెచ్. నేనంటే మధ్యలో ఒకసారి లేచిన బ్రో, నువ్వు ఎట్లా బ్రో 4 hours కంటిన్యూస్ స్ట్రెచ్ కదలకుండా కూర్చోవడం? మూవీ. ప్రౌడ్ ఆఫ్ యూ బ్రదర్. ఆల్ రైట్, సినిమా అయిపోయింది. డిన్నర్ కోసం పొద్దున ఈ రోజు డేని మనం జంక్ తో స్టార్ట్ చేసినాం కాబట్టి జంక్ తోనే ఇండియాస్ దామని చెప్పి వి కేమ్ హియర్ టు పపాయ్స్.
1 hour later. ఆల్ రైట్, మనము మన కార్ కోసం టోల్ టాక్ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 2-3 months ఏమో అవుతుంది. అప్పటి నుంచి ఇంకా ఇన్స్టాల్ చేయలేదు, అట్లనే ఉండే. ఫైనలీ వి గాట్ ఇట్ ఇన్స్టాల్. ఆల్ రైట్, సినిమా చూసినా ఇంటికి వచ్చినా పండుకున్నా. అండ్ ఈ సెగ్మెంట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ తర్వాత రికార్డ్ చేస్తున్నాం. మొన్న లాస్ట్ ఒక 1 week ఏమో వీడియోస్ ఏం చేయలేదు కదా, మైండ్ అంతా కొంచెం విచిత్రంగా ఉండే. అండ్ ఐ థింక్ ఐ బిన్ వేస్టింగ్ టైం వితౌట్ రియలైజింగ్. అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి నేను పనులు చేస్తున్నా, ఆఫీస్ పని, ఇంట్లో పని, మన వీడియోస్ పని, ఇంకా ర్యాండమ్ పనులు. బట్ సడన్ గా పనులు చేస్తున్నా అని మైండ్ ఏం కొడుతుంది అంటే ఐ మైట్ స్టిల్ బి వేస్టింగ్ టైం అని. నా టైం ని నేను కంప్లీట్ గా వాడుకుంటలేను అని చెప్పి మైండ్ ఖరాబ్ అవుతుండే. ఇక్కడ టైం ని వేస్ట్ చేస్తున్నా అనేది డైరెక్ట్ ఆబ్వియస్ వేలా కాదు, ఏదో మొత్తం డూమ్ స్క్రోల్ చేసుకుంటా కాదు, ఏదో మొత్తం లేజీగా ఉండి కూడా కాదు. సటిల్ గా కొంచెం అక్కడక్కడ అట్లా లైట్ గా టైం ని మొత్తం వేస్ట్ చేస్తున్నాను అనిపిస్తుంది. అంటే ఐ వాజ్ స్టేయింగ్ బిజీ, బట్ యాక్చువల్ గా చేయాల్సిన పనులు కాకుండా, మన లైఫ్ ని ముందుకు తీసుకెళ్లే పనులు కాకుండా వేరే నాట్ సో ఇంపార్టెంట్ పనుల మీద టైం పెట్టి కూర్చున్నా. ఎప్పుడో 2-3 weeks తర్వాత చేయాల్సిన పనులు, ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్ పనులు ఉంటాయి కదా, అవి కూడా ఇప్పుడు ముందు పెట్టుకొని చేసుకుంటూ కూర్చున్నా. అండ్ ఇప్పుడు చేయాల్సిన యాక్చువల్ అర్జెంట్ పనులన్నింటినీ పక్కకు పెట్టేసిన. ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్ గా చేయాల్సిన పనులు కొంచెం కష్టంగా ఉన్నాయి, దానికి టైం బ్రెయిన్ అంతా పెట్టాలి. మనకి ఇప్పుడు మైండ్ మీద అంతగా కాగ్నిటివ్ లోడ్ వేసుకోవడానికి పెద్దగా ఎనర్జీ లోపల నుంచి వస్తలేదు, కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది. అందుకని లెస్ స్ట్రైనింగ్ పనులు ఏవైతే ఉంటాయో, ఎక్కువ బ్రెయిన్ పెట్టకుండా చేయగలిగే పనులు ఏవైతే ఉంటాయో వాటి మీద టైం పెట్టుకుంటూ కూర్చున్నా. సో ఇప్పుడు ఏం పని చేయకుండా టైం ని వేస్ట్ చేస్తే అది డేంజరా, లేకపోతే ఇప్పుడు ఇంపార్టెంట్ లేని పనుల మీద పని చేసుకుంటా ఇంపార్టెంట్ పనులు పక్కన పెట్టు డేంజరా? ఇప్పుడు ఈ నాట్ సో అర్జెంట్ పనులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఇప్పుడు చేయడానికి రీజన్ ఏంటి అంటే టు ఫీల్ ప్రొడక్టివ్. ఏదో పని చేస్తున్నాము అనే సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాడు తప్ప దాని నుంచి ఇప్పుడు మనకి ఏమైనా వస్తుందా అంటే ఏమొస్తలేదు వచ్చు. అంటే బిజీగా ఉండడం ఈజీనే, మనకి యాక్చువల్లీ ఏది అవసరమో దాని మీద పని చేయడం కష్టం. ఇప్పటి నుంచి దేని మీద పని చేస్తున్నామో కూడా కొంచెం ఎక్కువ అవేర్ ఉండేటట్టు చూసుకుందాం. ఏదో పని చేస్తున్నామా లేదా అని కాదు, కరెక్ట్ దాని మీద పని చేస్తున్నామా అని చూసుకుందాం. అండ్ ఐ థింక్ దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ us టు థింక్ స్ట్రైట్. చూద్దాం ఏమవుతుందో. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బై.